దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 2020 తరహాలో మరోసారి దీర్ఘకాలిక రైతు ఉద్యమానికి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఢిల్లీ ముట్టడికి రైతు సంఘాల పిలుపు నేపథ్యంలో ఢిల్లీలో 144 సెక్షన్ విధించారు. ఈ నేపథ్యంలో పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత ఏర్పడింది. రైతులను అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఘర్షణకు దారితీసింది. పోలీసులు డ్రోన్ల ద్వారా రైతులపై టీఆర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అన్నదాతలు రోడ్ల మీద పరుగులు పెట్టారు. పంజాబ్, హర్యానా సరిహద్దు శంభు వద్ద రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు టీఆర్ గ్యాస్ ప్రయోగించడంతో రోడ్డుపై నుంచి పొలాల్లోకి రైతులు పరుగులు తీశారు. దీంతో సింగు, టిక్రీ బార్డర్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. పలువురు ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ये बोला नहीं गिरा, सब गिर गया था ना वो। हाँ हाँ దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఎలాంటి సిచ్యువేషన్ అక్కడ? సతీష్, సుమిత్ర, ఢిల్లీకి వచ్చేందుకు రైతులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా పంజాబ్, హర్యానా, అదేవిధంగా అంబాలా దగ్గర ఉన్న షింబు బార్డర్లో ప్రధానంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దాదాపు 10,000 మంది రైతులంతా కూడా షింబు బార్డర్ చేరుకున్నారు. ఆ బార్డర్లో కొంత ఉద్రిక్తమైన పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పాల్సి ఉంటుంది. రైతులపైన మొట్టమొదటిసారిగా పోలీసులు గతంలో టీఆర్ గ్యాస్ నేరుగా ప్రయోగించేవారు, కానీ సరైన కొత్త పద్ధతిలో ఈసారి పోలీసులు రైతులపై డ్రోన్ల ద్వారా కూడా టీఆర్ గ్యాస్ను ప్రయోగిస్తున్నారు. రైతులంతా కూడా పొలాల వెంట ఉరుకుతున్న విజువల్, వారంతా కూడా పరిగెడుతున్న విజువల్స్ అంతా కూడా మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున రైతులంతా కూడా రోడ్లపైకి వచ్చారు. అనేక బారికేడ్లను తొలగించుకుంటూ పెద్ద పెద్ద సిమెంట్ దిమ్మల్ని సైతం కూడా రోడ్లకు అడ్డంగా ఏర్పాటు చేశారు పోలీసు. వాటిని కూడా తోసుకుంటూ మరోవైపు రైతులంతా కూడా ఢిల్లీ వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక సింగు, టిక్రీ బార్డర్లో కూడా పరిస్థితి అదేవిధంగా కొనసాగుతుంది. కొంత ఢిల్లీలో ఉన్న గాజీపూర్లో మాత్రం కొంత పరిస్థితి నెలకొంది. అక్కడ పెద్ద ఎత్తున రైతులు ఎవరు కూడా మోహరించలేదు. కొంత ఢిల్లీకి వచ్చే రూట్లన్నీ కూడా కొంత ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రస్తుతానికైతే షింబు బార్డర్లో కొనసాగుతుంది. దాదాపు ఢిల్లీ నుంచి షింబు బార్డర్కు 216 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ప్రదేశంలో మాత్రం పెద్ద ఎత్తున పోలీసులకు అదేవిధంగా రైతులకు మధ్య పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. రైతులపైన టీఆర్ గ్యాస్ వినియోగిస్తున్నారు. అదేవిధంగా రైతులను చెల్లాచెదురుగా చేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నప్పుడు కూడా రైతులు కూడా ఏమాత్రం కూడా వెనక్కి తగ్గడం లేదు. గతంలో ఏ విధంగా నూతన వ్యవసాయ చట్టాలకు, నల్ల చట్టాలకు ఆందోళన నిర్వహించారో అదే స్థాయిలో ఈసారి కూడా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తామని చెప్తున్నారు. ఢిల్లీకి వచ్చే సరిహద్దులు అన్నింటిలో కూడా ఖచ్చితంగా మోహరిస్తామని కూడా రైతులు చెప్తున్నారు. ఈరోజు రాత్రి కల్లా కూడా వీలైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఢిల్లీ చేరుకుంటామని కూడా రైతు సంఘాల నేతలు చెప్తున్నారు. మరోవైపు కిసాన్ మజ్దూర్ సంఘ్ సంబంధించి, పంజాబ్ సంబంధించిన పలు రైతు సంఘాల నేతలంతా కూడా చెప్తుంది, ప్రశాంత వాతావరణంలో తామంతా కూడా ఆందోళన నిర్వహిస్తున్నాం, ఒక సైలెంట్ ప్రొటెస్ట్ నిర్వహిస్తున్నాం, కానీ కేంద్ర ప్రభుత్వం పోలీసులను పెట్టి మరి తమపై టీఆర్ గ్యాస్ ప్రయోగిస్తుంది, రైతులందరినీ కూడా చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేస్తుందని కూడా రైతు సంఘాలు చెప్తున్నాం. మరోవైపు విపక్షాలు సైతం కూడా రైతులపై జరిగిన టీఆర్ గ్యాస్కు సంబంధించిన అంశాన్ని కూడా పెద్ద ఎత్తున కూడా తప్పుపడుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కావచ్చు, మరికొంతమంది కాంగ్రెస్ నేతలు, సీనియర్ నేతలంతా కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ తీరు పట్ల వారంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రైతులంతా కూడా ఎవరు కూడా ఢిల్లీ పరిధిలోకి వచ్చేందుకు వీలు లేకుండా ఉండేందుకు అనేక మార్గాలలో 144 సెక్షన్ విధించి ఢిల్లీ అంతటా కూడా 144 సెక్షన్ విధించారు. ఇక హర్యానా బార్డర్లో కూడా కొంత ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంటున్నాయి. రైతులు వాళ్ళంతా కూడా దాదాపు 6 నెలలకు సరిపోయే సరుకులన్నీ కూడా తీసుకుని ట్రాక్టర్లతో నేరుగా ఢిల్లీలోకి వచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. గతంలో
ఏ విధంగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేశారో అదే నూతన వ్యవసాయ చట్టాల స్పిరిట్తోని మరోసారి ముందుకు వస్తున్నారు. గత సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనేక హామీలు రైతులకు ఇచ్చింది. ఆ హామీలు నెరవేర్చట్లేదనేది కూడా రైతు సంఘాల నాయకులు చెప్తున్నారు. కనీసం మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తలేరు, కనీసం మద్దతు ధర పంటలకు కల్పిస్తలేరు. ఎంఎస్ స్వామినాథన్ సిఫారసు చేశారు, అన్ని పంటలకు కూడా మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందని చెప్తున్నారు. అదేవిధంగా విద్యుత్ చట్టాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు రైతు కూలీలకు పెన్షన్ ఇవ్వాలి. అదేవిధంగా ఇటీవల సింగు బార్డర్లో చనిపోయిన రైతులందరినీ కూడా ఆదుకోవాల్సి ఉంటుంది. రైతుల కుటుంబాలకు సహాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందనే అంశాన్ని కూడా చెప్తున్నారు. ఇక ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల దగ్గర ల్యాండ్స్ తీసుకుంటారో దానికి 4 రెట్ల నష్టపరిహారం కూడా చెల్లించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుందని చెప్తున్నారు. ఇక 2013 భూసేకరణ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి కేంద్ర ప్రభుత్వం అనే అంశాన్ని కూడా రైతులు లేవనెత్తున్నారు. అనేక డిమాండ్లతో రైతులంతా కూడా దేశ రాజధాని ఢిల్లీ వైపు వచ్చేందుకు అడుగులు వేస్తున్నారు. పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్తున్నారు. వీలైతే 6 నెలల పాటు కూడా ఢిల్లీ సరిహద్దుల్లో కూడా ఆందోళన నిర్వహిస్తామని అయితే చెప్తున్నారు. ప్రస్తుతం షింబులో మాత్రం కొంత ఉద్రిక్తమైన వాతావరణం అయితే నెలకొంది. సుమిత్ర, థ్యాంక్ యూ సతీష్.